జనసేన ప్రారంభించిన కథాకళి అనే ప్రోగ్రామ్ లో ఒక కథ చెప్పారు. ఉప్మా కథను 100 మంది ఉన్న హాస్టల్లో 18 మందో 19 మందో ఉప్మాను ఇష్టపడతారు. 80 మంది నచ్చట్ల. హాస్టల్ వార్డెన్ ఏం చెప్పారంటే ఏదైనా మార్చాలంటే ఓటింగ్ పెట్టండి. 18 మంది మాకు ఉప్మా కావాలని ఎప్పటిలాగా ఉండేవాళ్ళు ఉప్మాకి ఓటేశారు. కొంతమంది చపాతి, కొంతమంది ఇది ఇట్లా వేసుకుంటే 80% మంది అనైక్యత వల్ల ఉప్మా ఇష్టం లేకపోయినా ఉమ్మడిగా మనం ఏం చెయ్యాలి, ఏం కావాలని నిర్ణయించుకోవట్లేకపోవడం వల్ల 12, 14, 16 విడిపోవటం వల్ల 80% మంది ప్రజలు ఒకవైపు ఉంటే విడిపోయి 18% ఒక్క చోటే ఉండటం వల్ల మళ్ళీ ఉప్మానే గెలిచిందని చెప్తారు. అలాగా వైసీపీ అనేది ఒక ఉప్మా ప్రభుత్వం. ఇప్పుడైతే 75% మంది వైసీపీ అంటే ఇష్టం లేకుండా ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసి కట్టుగా 75 మంది ఏకాభిప్రాయానికి వచ్చి అనైక్యతని జయించి ఐక్యతని ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికని మనం అర్థం చేసుకోకపోతే ఇంకోసారి వైసీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.